రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోరబండలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ దాడి ప్రతిదాడి కనిపిస్తోంది. పోలింగ్ బూత్ లో బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నేత బాబా ఫసీయుద్దీన్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారంటూ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు అటు మాగంటి సునీత గోపీనాథ్. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే అటు బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు అంటూ అటు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. కాంగ్రెస్ నేత ఫసీయుద్దీన్ బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేశారు అని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ప్రచారం చేస్తున్నారు పోలింగ్ స్టేషన్ దగ్గర అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ఫైర్ అవుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోరబండలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ దాడి ప్రతిదాడి కనిపిస్తోంది. పోలింగ్ బూత్ లో బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నేత బాబా ఫసీయుద్దీన్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారంటూ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు అటు మాగంటి సునీత గోపీనాథ్. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే అటు బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు అంటూ అటు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. కాంగ్రెస్ నేత ఫసీయుద్దీన్ బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేశారు అని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ప్రచారం చేస్తున్నారు పోలింగ్ స్టేషన్ దగ్గర అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ఫైర్ అవుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. అది ప్రస్తుతం బోరబండ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. రైట్, బోరబండ దగ్గర నుంచి మనకు ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అన్న వివరాలు అందించేందుకు. ప్రవీణ్, అసలు ఏం జరిగింది? కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్సెస్ కొనసాగుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది, అసలు ఏమైంది? ఇవాళ ఉదయం నుంచి కూడా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు అంటూ కూడా ఒక పార్టీ పైన ఇంకో పార్టీకి సంబంధించిన నేతలైతే విమర్శలు కూడా గుప్పించుకుంటున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే ఇతర ప్రాంతాల నుంచి ఎవరైతే నేతలు ఎన్నికల ప్రచారానికి వచ్చారో వాళ్ళు వెళ్ళిపోవాలంటూ కూడా ఇప్పటివరకే ఎన్నికల అధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటూ కూడా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ అయితే ఆరోపణలు కూడా చేస్తుంది. అందులో భాగంగానే కాసేపటి క్రితమే ఆ బోరబండ డివిజన్కి సంబంధించి కూడా మాజీ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలపై కూడా దాడి చేశారు అంటూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్నారు. అందుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దాడులు అనేది కరెక్ట్ కాదు, ఓటర్ల వారి ఓటకు వినియోగించుకోవాలి, వినియోగించుకోవడానికి మాత్రం వాళ్ళు ముందుకు వస్తుంటారు. కానీ ఇలాంటి దాడులు కూడా సరికాదు అంటూ కూడా బీఆర్ఎస్ అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆ ఓటమికి సంబంధించిన దానిపైన కూడా ఓటమి పాలవుతుంది కాబట్టి అందులో భాగంగానే బీఆర్ఎస్ సంబంధించిన వారిపైన కూడా ఆ దాడులకు పాల్పడుతుంది అంటూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ అయితే ఆరోపణలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా ఇప్పటివరకే మాట్లాడుతూ కూడా ఎవరు కూడా అధైర్యపడవద్దు, ధైర్యంగా వచ్చి ఓటు హక్కు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా మాగంటి సునీత కూడా ఇప్పటివరకే పిలుపునిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఓటర్లు అయితే తమ ఓటు హక్కు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా సూచనలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒక పక్క ముందుగా పోలీసులు ఊహించిన ప్రకారం మాత్రం జూబ్లీస్ నియోజకవర్గంలో మాత్రం ఒక పక్క భారీగా పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేయడం, అదేవిధంగా డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేయడం, దాదాపుగా 250 పైగా కూడా సమస్యక ప్రాంతాలను కూడా గుర్తించారు. ఆ ప్లేసెస్ లో మాత్రం పటిష్టమైన పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 2000 పైగా కూడా కేంద్ర బలగాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు కూడా ఇప్పటివరకు ఎన్నికల విధుల్లో కూడా ఉన్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ దాడులకు సంబంధించి కూడా ఒక పక్క బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కూడా దాడులకు జరుగుతున్నాయని చెప్పేసి కూడా నేతలు అయితే చెప్తున్నారు. ఒక పక్క కాంగ్రెస్ సంబంధించిన ఆ నేతలు లోకల్గా ఉన్నారు, లోకల్గా ఉండి మాత్రం ఓటర్లను కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా ఆ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంటే, అదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన ఆ నేతలందరూ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఓటర్లను కూడా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ దాడులు
చేస్తున్నారు అంటూ కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ సంబంధించిన ఆ నేతలు అయితే చెప్తున్నారు. ఒకరిపైన ఒకరైతే విమర్శలు కూడా చేసుకుంటున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పోలీసులు ముందుగా ఊహించినట్లుగానే జూబ్లీస్ నియోజకవర్గంలోని బోరబండ అదేవిధంగా బోరబండకు ఆనుకున్న ప్రాంతాల్లో కూడా ఇప్పటివరకే దాడులు అయితే జరుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దాడులకు సంబంధించి కూడా దాడులు జరగడం పైన కూడా ఇప్పటివరకు పోలీసులు అయితే ప్రత్యేకంగా నిఘా పెట్టారు. దాదాపు 139 డ్రోన్ కెమెరాలను కూడా ఇప్పటివరకే బోరబండలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ప్రతి దాడి కనిపిస్తోంది. పోలింగ్ బూత్ లో బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నేత బాబా ఫసీయుద్దీన్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారంటూ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు అటు మాగంటి సునీత గోపీనాథ్. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే అటు బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు అంటూ అటు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. కాంగ్రెస్ నేత ఫసీయుద్దీన్ బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేశారు అని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ప్రచారం చేస్తున్నారు పోలింగ్ స్టేషన్ దగ్గర అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ఫైర్ అవుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. అది ప్రస్తుతం బోరబండ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. రైట్, బోరబండ దగ్గర నుంచి మనకు ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అన్న వివరాలు అందించేందుకు. ప్రవీణ్, అసలు ఏం జరిగింది? కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్సెస్ కొనసాగుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. అసలు ఏమైంది? ఇవాళ ఉదయం నుంచి కూడా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు అంటూ కూడా ఒక పార్టీ పైన ఇంకో పార్టీకి సంబంధించిన నేతలైతే విమర్శలు కూడా గుప్పించుకుంటున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే ఇతర ప్రాంతాల నుంచి ఎవరైతే నేతలు ఎన్నికల ప్రచారానికి వచ్చారో వాళ్ళు వెళ్ళిపోవాలంటూ కూడా ఇప్పటివరకే ఎన్నికల అధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటూ కూడా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ అయితే ఆరోపణలు కూడా చేస్తుంది. అందులో భాగంగానే కాసేపటి క్రితమే బోరబండ డివిజన్కి సంబంధించి కూడా మాజీ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలపై కూడా దాడి చేశారు అంటూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్నారు. అందుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దాడులు అనేది కరెక్ట్ కాదు. ఓటర్ల వారి ఓటుకు వినియోగించుకోవడానికి మాత్రం వాళ్ళు ముందుకు వస్తుంటారు. కానీ ఇలాంటి దాడులు కూడా సరికాదు అంటూ కూడా బీఆర్ఎస్ అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఓటమికి సంబంధించిన దానిపైన కూడా ఓటమి పాలవుతుంది కాబట్టి అందులో భాగంగానే బీఆర్ఎస్ సంబంధించిన వారిపైన కూడా ఆ దాడులకు పాల్పడుతుంది అంటూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ అయితే ఆరోపణలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా ఇప్పటివరకే మాట్లాడుతూ కూడా ఎవరు కూడా అధైర్యపడవద్దు, ధైర్యంగా వచ్చి ఓటు హక్కు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా మాగంటి సునీత కూడా ఇప్పటివరకే పిలుపునిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఓటర్లు అయితే తమ ఓటు హక్కు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా సూచనలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒక పక్క ముందుగా పోలీసులు ఊహించిన ప్రకారం మాత్రం జూబ్లీస్ నియోజకవర్గంలో మాత్రం ఒక పక్క భారీగా పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేయడం, అదేవిధంగా డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేయడం, దాదాపుగా 250 పైగా కూడా సమస్యక ప్రాంతాలను కూడా గుర్తించారు. ఆ ప్లేసెస్ లో మాత్రం పటిష్టమైన పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 2000 పైగా కూడా కేంద్ర బలగాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు కూడా ఇప్పటివరకు ఎన్నికల విధుల్లో కూడా ఉన్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ దాడులకు సంబంధించి కూడా ఒక పక్క బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కూడా దాడులకు జరుగుతున్నాయని చెప్పేసి కూడా నేతలు అయితే చెప్తున్నారు. ఒక పక్క కాంగ్రెస్ సంబంధించిన నేతలు లోకల్ గా ఉన్నారు, లోకల్ గా ఉండి మాత్రం ఓటర్లను కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంటే, అదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరూ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఓటర్లను కూడా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే దాడులు చేస్తున్నారు అంటూ కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ సంబంధించిన నేతలు అయితే చెప్తున్నారు. ఒకరిపైన ఒకరైతే విమర్శలు కూడా చేసుకుంటున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పోలీసులు ముందుగా ఊహించినట్లుగానే జూబ్లీస్ నియోజకవర్గంలోని బోరబండ అదేవిధంగా బోరబండకు ఆనుకున్న ప్రాంతాల్లో కూడా ఇప్పటివరకు దాడులు అయితే జరుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దాడులకు సంబంధించి కూడా దాడులు జరగడం పైన కూడా ఇప్పటివరకు పోలీసులు అయితే ప్రత్యేకంగా నిఘా పెట్టారు. దాదాపు 139 డ్రోన్ కెమెరాలను కూడా ఇప్పటివరకు